సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇటు సౌండ్ వస్తుంది, అటు సౌండ్ వస్తుంది. ఉన్నది ఒక్కడే ఏకలింగం. ఎడపడ చిక్కుతున్నాడా? లింగం, ఏకలింగం, లింగం, లింగం, ఏకలింగం. ఏంటి ఉలి దెబ్బ వినిపించిందా? అవునరా, నీకు కూడా వినిపించిందా? చా ఊరుకో. పక్కింటోళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే, పిల్లలు గోలీలాడుతున్న ఉలి శబ్దమే, ఆఖరికి ఇంటికి కన్నాలేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది. ఆ ఎగతాళే వద్దంటన్నా. ఎగతాళి కాకపోతే ఏంటాక? నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావు సౌండ్ అనుకుంటే ఎలాగే? అంతేలే. ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా? ఇదిగో చూడండి, మీకు 1 month టైం ఇస్తున్నాను. ఈ లోపల నా ఏకలింగం బావును వెతికి తెచ్చారా సరే, లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో 25 లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను. ఎరుగని డైమండ్ 25 లక్షల విలువ. ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సిందే. ఎలా? అదండి చెప్తాను. నీవు రావు నిదుర రాదు. అదే ఉలి, అదే ధ్వని, అదే సౌండ్. లింగం, బోధమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా? అలా వచ్చావు. స్లో మోషనా పాడ? నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను. అవును, ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? కొంచెం ఆలోచించుకు చెప్తా. ఆలోచించుకుని అవును చెప్తావా? మరి అంత సడన్ గా అడిగితే ఎలాగమ్మా? ఒక్క రోజా, ఒక్క సంవత్సరమా? కరెక్ట్ గా ½ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి. అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా. దేనికి? ఆ సౌండ్ కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వెక్కడున్నా బయటకు వస్తావని. నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసులు వస్తాయంటమ్మా. పాములు వచ్చే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా? ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా. ఇంట్లో ఎవరూ లేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా? లింగం, బాలా, ఎంత మాట అన్నావు? నేనేమన్నాను బాలా? నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు లింగం. అదే అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓ మై గాడ్, నువ్వింత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచచ్చాను. వద్దు బాలా, వద్దు. నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగి చేస్తాను. ఆ డైమండ్ పట్రా. ఎక్కడ నా బలమణి? బలమణి ఎక్కడ? నా బలమణి, బలమణి. నిన్నెంత మాట అన్న తర్వాత నేనింకా బతకను. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చేస్తాను. తీసుకురా. ఆవేశపడకు లింగం. ఆ, తమ్ముడు, అక్క నీకు శుభవార్తె. నీకొక శుభవార్త. అది పెద్ద శుభవార్తె. ఏమిట్రా అది? ఏకలింగం బావ వచ్చేసాడు. అవునరా, అప్పుడే నీకెలా తెలిసిపోయింది? నాకు తెలియటంటే తీసుకొచ్చింది నేనైతేను. నువ్వు తీసుకొచ్చావా? బావా, బల 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 బలమణి, బలమణి, బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? ఈయనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల? బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును, వీడేవాడక్క. నేనురా బామ్మర్ది, ఏకలింగాన్ని. అబద్ధం, నేను ఏకలింగాన్ని. మణి, వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. ఏమేవ్ బాలా, వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. అవును, నేను ఏకలింగాన్ని. మీలో ఎవరు ఏకలింగమో నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు చేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు, యూరిన్ టెస్టా? కాదు, చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్, షో మీ. చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి.
మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ టంటటై. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. అబ్బే, రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. ఆగు నాన్న, ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మచ్చ? వంగ, ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే చూడండి. చచ్చినాడా? మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? పోలీస్ హెల్ప్! ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకొని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా అగో! ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌటు? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష? కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా, ఇంకా ఆలస్యం ఉంది మరి. 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? ఆ, నాకా? అవును. ఈ వయసులోనా? వీరితోనా? అయ్యయ్యో. అక్క, బావ మరీ సిగ్గుపడుతున్నాడు. తీసుకెళ్దాం. ఏమండి, మీకు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు. నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క ఇన్నాళ్ళకి దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్!